నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షంలో దశమి తిథి నాడు సాయం సంధ్యా కాలంలో విజయం అనే పేరుగల ముహూర్తం సంభవిస్తుందని, అది సకలార్థ సాధకమని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. మంగళకరమైన ఆ సమయంలో సెమి వృక్షాన్ని అంటే జమ్మి చెట్టును పూజిస్తే జీవితంలో అన్ని విజయాలే కలుగుతాయని సంప్రదాయం చెప్తోంది. సెమి వృక్షాన్ని ఎందుకు పూజించాలి అనే సందేహానికి శాస్త్ర గ్రంథాలు సమాధానం చెప్పాయి. జమ్మి చెట్టు పాపాల్ని దూరం చేస్తుంది, శత్రువుల్ని తరిమి కొడుతుంది. పూర్వం త్రేతాయుగంలో రావణాసురుణ్ణి సంహరించే సమయంలో రాముడికి అద్వితీయ శక్తిని ప్రసాదించింది. ద్వాపర యుగంలో అర్జునుడికి దివ్యమైన ధనుర్బాణాలని ప్రసాదించి యుద్ధంలో విజయుణ్ణి చేసింది. ఇలా సెమి వృక్షం విజయాలకు కారణం కావటం వల్ల విజయదశమి గొప్ప పండుగగా రూపొందింది. ప్రాచీన కాలం నుంచి ప్రజా పాలకులైన రాజులకు విజయ యాత్ర ముహూర్తంగా ఈ పవిత్ర దినం పూజల్ని అందుకుంటోంది. పూర్వం రాజులు వర్షాకాలం ముగిసిన తర్వాత శరత్కాలం ప్రారంభంలో విజయ యాత్రలు చేసేవారు. ఆ శుభ ముహూర్తమే విజయదశమి. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు గల 9 దినాలు శక్తి పూజకు ఎంతో ముఖ్యమైనవి. నవరాత్ర దీక్షతో 9 రోజులు శక్తిని పూజించిన దీక్షా పరులు విజయదశమి నాడు దీక్షను ముగిస్తారు. ముగింపు సూచనగా గ్రామం పొలిమేరల్ని దాటి వెళ్లి విజయ సంకేతమైన పాలపిట్టను దర్శించి జమ్మి చెట్టును పూజించడం పరిపాటి. పూజించిన జమ్మి ఆకులను పవిత్రంగా భావించి బంధుమిత్రులకు ఆత్మీయులకు ఇచ్చి వారి శుభాకాంక్షల్ని ఆశీస్సుల్ని అందుకుంటారు. విజయదశమి నాడు ప్రకృతిలో అపరాజిత అనే శక్తి ఆవహించి ఉంటుందని, ఆ శక్తిని పూజించటం వల్ల పరాజయాలు లేని భావి జీవితం సంప్రాప్తిస్తోందని లోకుల విశ్వాసం. అపరాజిత శక్తి విజయాల్ని మాత్రమే కాకుండా మోక్షాన్ని ప్రసాదిస్తుందని స్కాంద పురాణం చెప్తోంది. శ్రవణ నక్షత్రంతో కూడిన ఆశ్వయుజ శుక్ల దశమి నాడే విజయ ముహూర్తం సంభవిస్తుందని ఆర్షవాక్కు. ఈ పుణ్యదినం రోజునే పూర్వం దేవదానవులు పాల కడలిని చిలికి అమృతాన్ని సాధించారని పురాణాల కథనం. అమృతాన్ని సాధించి పెట్టిన దినం కనుక ఇది విజయదశమిగా సార్థకమైంది. అమృత సాధక పుణ్య దినమైంది. విజయదశమిని దసరా అని పిలుస్తారు. దశ విధాలైన పాపాల్ని హరించేది కనుక దశహర అనే పేరొచ్చిందని, కాలక్రమంలో అదే దసరా అని వాడుకలోకొచ్చిందని పెద్దలు అంటారు. దసరా నాడు రావణ కుంభకర్ణుల బొమ్మల్ని కాల్చివేస్తూ రావణ దహనమని, రామలీల అని పెద్ద ఎత్తున ఉత్సవాల్ని నిర్వహిస్తారు. దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని నిలపటమే ఈ ఉత్సవాల్లోని పరమార్థంగా కనిపిస్తుంది. ప్రాకృతికంగా పరిశీలించినప్పుడు శరదృతువు ప్రసన్నతకు నిలయంగా కనిపిస్తుంది. అప్పటిదాకా వర్షాలతో చిత్తడి చిత్తడిగా మారిన నేలలన్నీ శరదృతువు ప్రారంభంలో వర్షాలు ఆగిపోవటం వల్ల ఎండిపోయి నిర్మలమవుతాయి. జలాశయాలన్నీ నిండు కుండల్ని తలపిస్తాయి. శరత్కాలంలో చంద్రుడి కళలు ఉత్కృష్టంగా ఉంటాయి. పాడ్యమి నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరిగే ఈ దివ్య కళల్ని చూస్తే మనిషిలో కలిగే ఆనందోత్సాహాలు జీవితంపై ఆశా చంద్రికల్ని వెదజల్లుతాయి. ఈ కారణంతో విజయదశమి మానవాళికి ఆశా దీపమై కనిపిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.